ఓకే, ఇక్కడ ఈ పాసేజ్ అయ్యాక అందరు వచ్చారా? 6 మెంబర్స్. మరల యథాప్రకారము ధ్యానము జరుగుచుండు. సాగర మథనం యథాప్రకారము జరుగుచుండగా మొట్టమొదట వాసుకి విషము గ్రక్కెను. ఆ మహాఘోరమగు కాలకూటమును పరమేశ్వరుడు దేవతలు ప్రార్థించినందుచే దానిచే ఎవరికి అపాయము కలగనీయక భక్త వాత్సల్యంచే భక్షించెను. అలాగున ధ్యానయోగము తీవ్రతరముగా జరుగుచున్నప్పుడు అంతఃకరణములో గల అనగా ఆత్మలో గల విష సమానమైన విషయవాసనలన్నీ బహిర్గతమగును. అనగా విషయవాసనలచే పతనం కలగవచ్చును. అలాగున విషయబుద్ధి కలిగిన అనన్య భక్తితో ఈశ్వర ప్రార్థన చేయవలెను. అట్లయిన అట్టి దోషము క్షయించును. అందుకే చూడండి, ఈశ్వరుడు యొక్క ఆరాధన అవసరం అంటారు. మనం ఏమిటది ఎక్కడది త్రిపుర రహస్యంలో కూడా హేమచూడుడికి త్రిపురాదేవిని ఆరాధన చెయ్యంటు అని చెప్తుంది. జన్మ జన్మాంతరములలో గల దోషములనియు నీచ జన్మంలోనే క్షయించి ముక్తుడు కావలసి ఉండడిచే అభ్యాస దశలోనే అవి అన్నీ బహిర్గతములు కావలసి ఉండును. ఈ తరుణములోనే బ్రహ్మనిష్ఠునికి అనేక కష్టములను నష్టములను కలగవచ్చును. శాంతము వారు కూడా విరోధులగుదురు. రోగములు కూడా కలగవచ్చును. కేలనా కర్మలన్నీయు నశించవలసి ఉండును కదా. ఈ అవస్థ దాటిన తర్వాత సౌఖ్యము కలుగును. పూర్వ విరోధులందరూ మిత్రులగుదురు, అమితముగా ప్రేమింతురు, అన్ని కార్యములకును తోడ్పడుదురు. కావున ధ్యానయోగము చేయి వారికి ఈశ్వర కరుణ కలిగి ఉండవలేను. ఇందువల్లనే భక్తి లేనిచో ముక్తి కలుగుట దుస్తరమని మహర్షులు తెలిపెడి రహస్యము. ఇదండి, ఇక్కడ ఈ ఒక్కటి చదివి ఇట్లు దైవకృప లేనిచో పతనము కలిగి నిష్ఠ నశించిపోవును. పరమేశ్వరుండు కాలకూట విషపానము చేయనిచో అందరును క్షయించి ఉందురు కదా. మరియు శ్రీ శివకేశవులందు ఏకరీతిగా భేదములేని భక్తి కలిగి ఉండవలెనని ఈ చరిత్రము తెలుపుచున్నది. ఏలనా మందరగిరి సముద్రములో దిగబడినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఉద్ధరించిన నీవు విషమును పరమేశ్వరుడు శంకరమూర్తి భక్షించిన కనిపించుటలేదా? కనుకనే వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి అని చెప్తున్నారు. అంటే ఇక్కడికి పేజీ నెంబరు మీరు గుర్తుపెట్టుకుంటారా? చెప్పనా పేజీ నెంబరు? 132లో సగం నుంచి చదవాలి. 132. ఓకే మేడం, నేను రాసి పెడతానండి. అంటే మళ్ళీ మనం చదివేసింది చదవకుండా చదివినా అంతేనులేండి, చదువుతూ ఉంటే మళ్ళీ నేర్చుకుంటూనే ఉంటాం. సో ఇది అండి ఇవాళ. అంటే ఆయన ఇందులో మనకి అంటే నిన్న ఏం చెప్పారంటే ఈ బాహ్య కర్మలు ఏవి కూడా ఆత్మజ్ఞానానికి పనికిరావని ఈరోజు ఇంకొంచెం లోతుగా విషయాలు మనకు చెప్తున్నారు. అంటే ఏ విధంగా అంటే ఇలాంటి టైంలో థియోసాఫికల్ సొసైటీలో పరమ గురువులు వారిని చేరు మార్గం అనే పుస్తకంలో కూడా ఏం చెప్పారంటే చాలా ఆటంకాలు వస్తాయి, ముఖ్యంగా ఎవ్వరు సహాయం చేయరు, భగవంతుడు కూడా చేయట. అలాంటి ఒక ఫేజ్ దాటితేనే అప్పుడు మనం అసలైంది పొందగలం. ఎవరైనా మాట్లాడతారా? వసంతలత. అదే ఇప్పుడు చెప్తున్నదే. అందరికి నమస్కారం. నిన్న చెప్పిన విషయమే అదే బాహ్య కర్మల ద్వారా మనం ఏమి ఇది దానివల్ల ఏ ఆత్మజ్ఞానం రాదు. అయితే ఇవాళ చెప్పడంలో ఆ కర్మలు ఏమైనా చేసినప్పుడు అవి నిష్కామంగా చేయాలి, అంతేగాని మన తాలూకు ఏవో కోరికలు సిద్ధించడం కోసం ప్రేయర్లు చేస్తూ ఉండడం అనేది అది అజ్ఞానము. దానివల్ల లాభం ఏమి అంటే ఏదో బాహ్యంగా నీకు సంపాదించగలవేమో గాని, లౌకికంగా ఏదైనా సంపాదించగల నీ కోరికలు తీరుతాయేమో గాని అసలైనటువంటి జ్ఞానం మనకి రాదు, ఆ మోక్షం రాదు. ఆ కోరికలన్నీ కూడా సగం టెంపరీ తీరిన తర్వాత మరొకటి వస్తూ ఉంటుంది. అందుచేత దానికి అంతం లేదు అనే విషయం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దాని నుంచి దూరంగా ఉంటాం. తర్వాత ఆఖరిలో ఈ చాలా విషయాలు అంటే మన పురాణంలో ఉండేటువంటి విషయాలకి, తర్వాత ఆత్మజ్ఞాన సంపాదనకి
ఉండేటువంటి ఆ సామ్యం చేసి చూపిస్తున్నారు. అది బ్యూటిఫుల్ గా చెప్పారు. అంటే అదే నారాయణుడు క్షీరసాగర మథనము, అది ఆత్మజ్ఞానం అంటే హృదయం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సముద్రంలో ఎలాగైతే అన్ని రకాలైనటువంటి పాములు, జంతువులు, ఇవన్నీ విష సర్పాలు ఇవన్నీ ఉంటాయి, అలాగే మన హృదయంలో కూడా అనేక రకాలైనటువంటి చెడ్డ ఇవి విషయాలు ఉంటాయి. వాటిని మథించాలి. అదే ఆత్మానుసంధానం అనేటువంటి పాశంతో మధిస్తే అది ఆ అమృతం అనేటువంటి జ్ఞానం లభిస్తుంది. దానికి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అయితే సరైనటువంటి భక్తితో, భగవంతుడి పట్ల ప్రేమతో మనం చేసినట్టు అంటే అంటే కల్మషం లేకుండా ఆనెస్ట్ గా ప్రయత్నం చేస్తే భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అని. అది ఆ వాసుకి ఆ విషం కక్కినప్పుడు ఈశ్వరుడు ఎలాగైతే అంటే ఇది ఆ పెద్ద విషం హాలాహలాన్ని ఎలాగైతే భగవంతుడు తీసుకున్నాడో, అలాగే కూర్మావతారంలో నారాయణుడు ఎలాగైతే భూమి మీదకి తీసుకొచ్చాడో, ఆ విధంగా మనకి ఆ సహాయం అనేది అందుతూ ఉంటుంది. మన తాలూకా దారిలో మనం అడ్డంకులు వచ్చినా సరే వాటిని ఇది చేసి దాటి మనం గమ్యాన్ని చేరగలుగుతాము అని. అది అంటే ఈ రకంగానే పురాణాల తాలూకా ఇవిను తర్వాత ఈ విషయాన్ని చాలా బాగా వర్ణించి చెప్పారు. నేను శివకేశవుల భేదాన్ని, అంటే శివకేశవులే కాదు, ఆంజనేయుడి కోవిలికి వెళ్తే అమ్మవారు ఏమనుకుంటుందో, ఈ భేదాలన్నీ మనం అధిగమించాలి. ఎందుకంటే ఇంతమంది దేవతల్లో ఒకే ఒక ఆత్మతత్వం పనిచేస్తోందని మనం తెలుసుకోవాలి. అవును, ఈ రూపాలన్నీ మనమే సృష్టించుకున్నాం కదా. అసలు ఆ శక్తి అదంతాను. అంటే సృష్టించుకున్నా లేకపోయినా పోనీ దేవతలు ఉన్నారు, ఆ దేవతల్లో పనిచేసే ఒకే ఒక శక్తి, అందుకని దాన్ని చూడగలిగినప్పుడు మనకి భేదాలు ఉండవు. ఆ శక్తి అనేది ఒక అన్ని మతాలు అంటే దానికి మత భేదాలు ఏం లేవు, అందరూ అది చూడగలరు. మత భేదం అన్నది మనస్సు స్థాయి. భేదాలు వచ్చాయంటేనే మనస్సు. రాంభద్రి గారు కానీ భానుమతి గారు కానీ ఏమైనా మాట్లాడతారా? భార్గవి గారు అర్థమవుతుందా? అమ్మగారు వింటున్నాను అమ్మగారు. ఓకే. రాంభద్రి గారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అదే మేడం, అంటే ఈ నిష్కామ కర్మతోటి చాలా వరకు అడ్డంకులు తొలగుతాయని చెప్తున్నారు. అంటే నిష్కామ కర్మ వలన అంటే భగవద్ అర్పణ బుద్ధితోటి ప్రతి కార్యాన్ని భగవంతునికి సమర్పించగలిగితే, అంటే నిష్కామంగా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే అన్ని అడ్డంకులు తొలగి, అంటే సర్వ వాసనలు ఇది అయిపోయి, అంటే దర్పణం ఎలాగా క్లియర్ అవుతుందో అలాగా హృదయ శుద్ధి అవుతుంది. హృదయ శుద్ధి అయిన తర్వాత ఆటోమేటిక్గా పరమాత్మ తత్వం మీద ఇది ఏర్పడుతుంది. అంటే అక్కడ ప్రతిష్టత, అంటే ఆత్మ యొక్క స్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. అలా ఆ యజ్ఞాన్ని అంటే బహిర్యజ్ఞం, అంటే ఏదైతే బయట మనం స్థూలంగా చేసే యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞాలు ఆత్మ యజ్ఞం అంతర్యజ్ఞం లాగా చేయగలిగితే నిజమైన స్థితిని గ్రహించగలము. బహిర్యజ్ఞం వలన కోరికలు తీరడము, స్వర్గము, నరకము, ఏ రకరకాల కోరికలతో సంబంధమైన విషయాలు నెరవేరుతాయని చెప్తారు. అలా కాకుండా అంతర్యజ్ఞాన్ని చేయగలిగితే
అంతర్యజ్ఞం ద్వారా ఆత్మస్థితిని చేరుకోవచ్చు. అది ఎలాగా అంటే ప్రతీకాత్మకంగా ఆజ్యము ఇట్లా అన్ని తీసుకొని ఒక్కొక్కటి వర్ణించుకుంటూ చెప్పారు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే భక్తి అనేది ఇంకొక ఇది అనేది చెప్తున్నారు. ఆ భక్తికి రూపభేదం లేకుండా అంటే ఆ శివ కేశవ గాని ఇట్లా ఏ భేదము లేకుండా ఒకే శక్తి యొక్క స్థితి అని చెప్పేసి ఆ భక్తిలో నిలబడాలి అని చెప్తున్నారు. ఏం చేసినా నిష్కామ కర్మ యొక్కటే ఆ వైపు తీసుకెళ్ళగలదు. ఆ నిష్కామ కర్మను ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అని ఈరోజు తత్వసారము అని గ్రహించడం అయింది మేడం. ఆత్మానుసంధానం అనేది నిరంతరం చేస్తూ ఉండాలి. ఆత్మని అనుసంధానం అంటే అన్నిట్లో దిస్ ఇస్ నథింగ్ బట్ దట్ ఎనర్జీ, దట్ పవర్, అదే ఇంకేమీ లేదని చూడగలగాలి. నేను చేస్తున్నాను మేడం. అనేది కాకుండా ఆ పవర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అదే మేడం, అదే నేను కర్తను అనే అభిమానాన్ని వదిలి సర్వము అక్కడి నుంచే జరుగుతున్నది. అంటే ఏదొచ్చినా ప్రసాద బుద్ధితోటి గ్రహిస్తూ ముందుకెళ్ళాలి అని చెప్పారు. అయితే ఈ విషయంలో ఇంకా కొన్ని బుద్ధి కూడా ఇంకా మనస్సు స్థాయిదే, అది కూడా ఇంకా దానికంటే అతీత స్థాయికి వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ఈ ప్రయాణంలో చాలా పరిస్థితులు ఏర్పడతాయి. అంటే కష్టాలు నష్టాలు అట్లా తీవ్రత బట్టి వస్తుంటాయి. అంటే చివరి గమ్యము అదే కాబట్టి స్థిరంగా నిలబడి ఈ ఆధ్యాత్మిక పథంలో ముందుకెళ్ళాలని చెప్తున్నారు మేడం. అది ఈరోజు గ్రహించాలి. అందుకని బాహ్య కర్మలతో మనకు వచ్చేదేమీ కాదు అనే విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భానుమతి గారు అంటే ఇప్పుడు చెప్పండి. రాంబుద్రి గారు. మేడం అదే కష్ట నష్టాలు అని చెప్తున్నారు కదా. అంటే ఈ ముందుకెళ్లే కొద్దీ అంటే ముందుకెళ్లే కొద్దీ జరిగే పరిణామంలో ఆ పరిపక్వత ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి దానికి వెరచి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదనేది అనిపిస్తున్నది మేడం. మనకి ఆత్మ తపన అది ఉన్నది అంటే ఎన్ని బాధలైనా బాధలుగా ఫీల్ అవ్వం. అందులో ఉన్న సారాన్నే తెలుసుకుంటూ, అందుకనే స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అన్నారు షేక్స్పియర్. ఏంటి, దుఃఖకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో మంచిదని. అలాగే ఇవన్నింటి వల్ల మనం ఎప్పుడు కూడా ఆత్మానుసంధానంలో ఉంటాం. అదొక్కటే మార్గం. అవును మేడం, దుఃఖకాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే సద్వినియోగం చేసుకోగలిగితే అద్భుతమైన ప్రగతి అయితే కనిపిస్తుంది మేడం. అయితే ఈ దుఃఖకాలంలో కృషించిపోయి మళ్ళీ వెనకడిగేస్తే ఇంకా అక్కడికే ఆగిపోతుంది. ఇంకా వేరే పరిణామాలు ఏర్పడతాయని అర్థమవుతుంది. మీకు ఆత్మతపన ఉన్నప్పుడు ఆ స్థితి రాదు, అది లేనప్పుడే అవన్నిటిలోని పడిపోతాం. అవును మేడం. ఓకే మేడం. ఓకే అండి. భానుమతి గారు, మాధురి గారు చాలా వచ్చారు. అవునా, వచ్చిందా మాధురి? మాధురి గారు వచ్చారు. భానుమతి గారు, మీ అమ్మాయిని క్షణభంగురంగా మర్చిపోయాను. మీరు వచ్చిందా మాధురి అంటే అప్పుడు గుర్తొచ్చింది. అవునవును, నేను పేరు చూడలేదండి. ఇందాక చూసా, రాలేదు, లైట్ గా వచ్చినట్టుంది. చెప్పండి భానుమతి గారు. ఏం లేదండి, బాగా చెప్పారు. అదే అంటే మనకి కృష్ణమూర్తి గారిదే అన్ని చోట్లను వేరే వేరే పదజాలాల్లో మనం చూస్తున్నాం. అంటే అది చూడగలిగినప్పుడు మనకి ఏ గ్రంథమైనా ఒకటే. అవును.
నాగరాణి గారు మీరేమైనా మాట్లాడతారా? అందరికీ నమస్కారం అమ్మా. అయితే నమస్తే. నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఉమ్. అయితే ఇప్పుడు ఒక పాయింట్ మీరు అన్నారు. అంటే సరే మనకు దేవుడు కూడా ఎవరు కూడా హెల్ప్ చేయరు. మనం అది తట్టుకోగలగాలి ఆ అది కష్టాన్ని, ఒక స్టేజ్లో పరీక్షలు వస్తుందని ఉంటాయి. వినండి. ఆ స్థితి పరమ గురువులు వారిని చేరు మార్గంలో చెప్పారండి. అది వస్తుంది అందరికీ. ఎందుకంటే ఎవ్వరూ సహాయం చేయరు. ఒంటరి స్థితి, దాన్ని దాటగలగాలి. యాక్చువల్గా మన అందరం ఒంటరిలమేనండి. ఎవరు సాయం చేయరు, ఓకే, దేవుడు కూడా చేయడు, అదే దేవతలు అండి, కూడా చేయరు. అదే. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఎట్లా అంటే, సరే ఇప్పుడు మనకు అంటే లైక్ మనము ఆ స్టెబిలిటీ మనకు రావాలి, తట్టుకునే శక్తి రావాలి, దానికోసము ఆ పరీక్షలాగా మనకు అలా వస్తుంటాయా, లేకపోతే దేన్ని బేస్ చేసుకొని వస్తుంటాయా అవన్నీ? ఎవరు హెల్ప్ అంతే చేయని కదండి. స్థితి నాకు కానీ, ఆ ఇప్పుడు యొక్క ఎప్పుడు కష్టం చూడండి, కానీ. ఇంకా నాకు ఎవరో కావాలి అంటే ఆ బాహ్యమైన సహాయం ఆశిస్తున్నాం కదండి. ఇప్పుడు అవును. మనుష్యులు సహాయం చేస్తున్నారు అనుకుంటాం, ఆ మనుష్యుల ద్వారా దైవం సహాయం చేస్తున్నారు. ఆ శక్తే మనకు సహాయం చేస్తుంది అనే ఏకత్వం మీకు వచ్చింది అనుకోండి, మనుష్యులు చెంచాగిరి చెయ్యం ఇప్పుడు కదా. ఇప్పుడు పిల్లలు అవును. చేసేస్తున్నారు, పిల్లల్ని మీరు చెంచగిరి చేస్తారు ఈ పెద్దలు. ఆ పిల్లల చేతుల్లో ఏముంది, వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు. పరమాత్ముడు మనకి ధర్మం ఉంటే పిల్లల్లో దూరి మనకి హెల్ప్ చేస్తాడు, కానీ మనకి ధర్మం లేకపోతే ఆ పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు. అంతేనా కదా. అందుకని అదైతే అది నిజం. అవును. చూడగలగాలి మనం. అక్కడ ఉన్న పరమాత్మ తత్వం ఎలా పనిచేస్తుందని మనం చూడగలగాలి, కానీ వ్యక్తులు చేసేసారని అజ్ఞానంలో పడుతున్నాం. కానీ ఒక పాయింట్ లో మళ్ళీ అంటున్నారు మీరు, ఆ పరమాత్మ తత్వమే మనకి ఏ రూపంలో సహాయం చేయనప్పుడు కూడా మన సిచ్యువేషన్ ఏంటి అనేది ఇంపార్టెంట్ ఏంటండి? కదా. ఈ ఏ పాయింట్ అర్థం రూపంలో? చేసుకోగలగాలి. సపోజ్ అన్ని రూపాలలో ఆ పరమాత్మ తత్వమే మనకు సహాయం చేస్తుంది అని మనకు అవగాహన వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఏమైతుంది, మళ్ళీ ఇంకొక టైంలో ఆ పరమాత్మనే మనకి ఏ రూపంలో కూడా సహాయం చేయట్లేదు అనేది కూడా మనం పరమాత్మ సహాయం అధిగమించాలి కదా. చేయకపోవడం లేదు, మనం ఆశించింది ఉమ్, మనకి దొరకదు. ఆ దొరకకపోవడమే మనకి సహాయం. అప్పుడు ఏంటంటే బాహ్య విషయాల మీద నమ్మకం పోయి అసలైనటువంటి ఉమ్, ఆత్మతత్వం మీదకి వెళ్తోంది. లేకపోతే వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని భరోసా పడతారు కదా. నా పిల్లలు ఉన్నారులే, నన్ను ఓకే. చూస్తారు అనుకుంటారు ఉమ్, కదా. అదేలే, అందుకని అదే, ఎక్కడి అవునండి. నుంచి సహాయం రాకపోయినా మనం అప్పుడు మనలో ఉన్న ఆత్మతత్వంతో ఉంటాం. అది పెద్ద సహాయం. ఉమ్, ఓకే, చాలా ఇంపార్టెంట్ కూడా. అంటే అప్పుడు ఈ ఉమ్, డిపెండెన్స్ ఇంకేం ఉండదు, ఇండిపెండెంట్ గా అయిపోతాం. ఆ ఇండిపెండెన్సే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది అంటే అంటే అప్పుడు అర్థం ఇంకోటి అవుతుంది. ఏంటంటే వీళ్ళు కాదు, వీళ్ళందరూ బొమ్మలు. పైన ఉన్న పరమాత్మ శక్తి వీళ్ళ చేత నడిపిస్తోంది అని మనం చూడగలగాలి. అప్పుడు మనం ఒంటరిలమే లేదు, ఆ ఒంటరితనమే లేదు. అదే కదా కృష్ణమూర్తి గారు, ఒంటరితనానికి లోపలికి వెళ్తే అది లేదని తెలుస్తుంది అంటారు. ఒంటరితనమే లేదు. నేను ఉమ్, బాడీని అనుకున్న అజ్ఞానం వల్ల కదండి ఒంటరితనం. ఎవరికి ఒంటరితనం? అవునండి. నేను ఉమ్, శరీరాన్ని అన్నప్పుడు నాకు వాళ్ళు ఉండాలి, ఈ శరీరం బాగులేనప్పుడు వీళ్ళు ఉండాలని బాధలు పడతాం. అవునండి. ఎవరు ఉండాలో ఎవరు ఉండక్కర్లేదో అవన్నీ మనకి ఎందుకుట, నేను బాడీని కానుగా అని పెట్టుకున్నాం అనుకోండి. ఉమ్, అంటే ఆ రకమైన దాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు ఆత్మతత్వానికి తెలుసు ఎప్పుడు ఏ రకంగా ఆత్మశక్తి పనిచేస్తూనే ఉంటుంది కదా. అవునమ్మా, అవును. మనం ఏంటంటే కనబడే మానవులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళే సాయం చేస్తున్నారు అనుకుంటాం. అందువల్ల మనం మునిగిపోతూ ఉంటాం దుఃఖంలో ఎవరు కదా. సహాయం చేసినా ఆ సహాయం అనేది ఆ ఆ యొక్క హైయెస్ట్ స్పిరిట్ నుంచే మనకు వస్తుంది అనేది ఉంటే ఇంకా మనకు అసలు అప్పుడు మనకి ఈ మనుషుల మీద సహాయం డిపెండెన్సీ మనం ఈ ఉండదు. భూమి మీదకి చేయడానికి వచ్చాం, ఇవ్వడానికి వచ్చామని తెలుసుకుంటే మనకెవరు ఇవ్వలేదని మనం బాధపడం. అదే అమ్మా, మనకి ఎవరు ఇవ్వలేదని బాధపడము అంటే ఒక టైంలో కొన్ని కొన్ని మన చేతులలో ఉండవు కదా, కొన్ని కొన్ని పరిస్థితులలో ఉండవు. సరే, ఎవరో చేస్తున్నారు, మనకు ఆ మీరు భగవంతుడే మర్చిపోతుంది చేస్తున్నాడని మనం. ఏంటంటే మీకు ఆత్మజ్ఞాన తపన ఉంటే అనే పరిస్థితి మర్చిపోకండి. ఓకే. అప్పుడు ఇలా మీరు కరెక్ట్. ఆలోచించరు.  ఓ, ఓకే.
అంటే మళ్ళీ అట్లా కూడా సహాయం అనేది కూడా ఇందాక పాయింట్ చెప్పారు కదా, నిష్కామ కర్మ చేయాలి అంటే ఎటువంటి ఫలితం నేను ఒకటి చెప్పనా, ఆశించకుండా చేసుకుంటూ సహాయం పోవాలి. అందకపోవడం కూడా దైవ కృపే. అలా అంటారా? ఓకే. ఒక ఆయన వెంకటరమణమూర్తి ఇలవేలుపు ఆయన ఒక గ్రంథం రాశారు మా తాతగారి ఏజ్లో. ఆయన నాకు ఆ గ్రంథంలో ఏం చెప్పారు, దొంగలు వచ్చారట తిరుపతి వెళ్తూ ఉంటే ఆ దైవ కృప వల్ల దొరికిపోయిందిట. నేను అన్నాను, దొంగలు తీసుకెళ్ళినవి దొరకకపోతే దైవ కృప లేనట్టా అని అడిగాను. అర్థమైందా? ఇది ఎంత ఒక 40-50 ఏళ్ల కిందటి విషయం. అంటే దైవం ఓకే. ఇచ్చింది, ఆ వస్తువులు మనకు దొరకలేకపోతే దైవ కృప లేనట్టే. ఓకే. అలాగా మనం కండిషన్ అయిపోయామండి. అంటే నెగిటివ్ ని కూడా దైవ కృప అని అనుకోగలగాలి. అంటే అనుకోగలగాలి కాదండి, నెగిటివ్ ఉట్టినే అనుకోగలగడం కాదు. అప్పుడు మనకి వాటి మీద వ్యామోహం అవన్నీ లేనప్పుడు కదా అది దైవ కృప అని తెలుస్తుంది. అదే ఎగ్జాక్ట్లీ. వస్తువు వచ్చి ఇస్తే ఆ దైవ కృప ఏంటి, వస్తువు పోతే దైవ కృప కాదా అని నేను అడిగాను ఇప్పుడు. కరెక్ట్. అంటే నాకు అలా అనిపించింది, దైవ కృపను అంత లిమిటెడ్ గా చేస్తామా? నేను అనుకున్నది కోరింది ఇచ్చేస్తే అతనికి దైవ కృప ఉన్నట్ట, నేను కోరింది లేకపోతే దైవ కృప లేనట్టే. అంటే అవును ఎంత అవును అజ్ఞానంతో ఆలోచిస్తున్నాం. అవునమ్మా, చాలా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే దేవతలు అనుకున్నది ఇస్తారు, కానీ సద్గురువు మాత్రం మనకు ఏదైతే కరెక్టో అదే చేస్తారు అని అంటారు కదా. అంటే అలాంటప్పుడు ఇట్లా మనకు తెలియాలి. అంటే ఇప్పుడు ఇది కోరిందల్లా ఇచ్చుకుంటూ పోతే అంటే దేవతలకు వాళ్ళ ధర్మాలను బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే దేవతలు ఎవరు ఎవరికైనా కూడా సరిగ్గా కోరికలను ప్రార్థన బట్టి చేయకపోతే, సరి అయిన మనస్ఫూర్తిగా ఉన్న పూజలు ఏం చేయకపోతే వాళ్ళు ఇవ్వరండి. దేవతలకు ఇవ్వరంటారా? కూడా ఓకే. వస్తువులే ముఖ్యం కాదండి, భక్తిను ప్రేమ ముఖ్యం. భక్తి అంటేనే ప్రేమ. ఓకే. వీళ్ళ మనస్సులో అచ్చా. అందుకనే ఆ పరమ గురువులు వారిని చేరు మార్గంలో ఏముందంటే, దేవతలు శపిస్తారు, దేవతలు ఇలా చేస్తారని అనుకుంటే వాళ్ళకి అలాగే జరుగుతుంది. అచ్చా. యద్భావం తద్భవతి, అలాగే జరుగుతుంది. వాళ్ళకి అలా అనుకోవడమే తప్పు. ఎందుకు తప్పు. శపిస్తారు? వాళ్ళకి ఎందుకు అసూయ అదే వాళ్ళు లాంటివి? కూడా మనకు సహాయం చేస్తారు. మీరు అన్నట్టు భక్తి ప్రేమ ఉంటే సాయం చెయ్యొచ్చు, దేవతలు కూడా మనకు చెయ్యకపోవచ్చు, మన కర్మని బట్టి జరుగుతుందండి. ఏమండి, అవును. సాయం ఏమిటి? అక్కడ కూడా కొంచెం మీరు, నేనేమంటున్నాను, ఆత్మతపన ఉందనుకోండి, ప్రతిదీ సాయమే అని మనకు అర్థం అవుతుంది. ఓకే. ప్రతిదీ సహాయమే అని అర్థం అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అడిగినదంతా మనం ఎలాగైతే ఇవ్వమో, పిల్లలకి ఏది శ్రేయస్కరమో అది ఇస్తాం. వాళ్ళకి కరెక్ట్. కత్తి కావాలంటే మనం ఇవ్వటంలే. కత్తి ఇవ్వలేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టు మనం చేస్తున్నాం. అడిగినవన్నీ మనకి హానికరం అని అడుగుతూ భగవంతుడు ఇవ్వట్లేదంటాం. ఆ భగవంతుడికి పవర్ లేదంటాం. అలా మనుషులందరూ వాడపల్లి పారిపోయినట్టుగా ఆ వాడపల్లి భగవంతుడికి ఎక్కువ పవరు, ఎందుకంటే నేను అడిగింది అది ఇచ్చేస్తున్నాడా? అలా ఎందుకు ఇస్తాడు? వీళ్ళు అజ్ఞానం కానీ, వాళ్ళ కర్మ పరిపక్వం అయితే ఆ కర్మను అనుసరించి ఏవో వస్తాయి. అర్హతను బట్టి ఇస్తారు. గొర్రెల్లాగా పారిపోతూ ఉంటాం మనం. మనకి అందుకే క్రిస్టియన్స్ని గొర్రెలు అంటారు. మనం గొర్రెలే. ఒక గొర్రె ఏం చేస్తే అందరూ అటు పారిపోతూ ఉంటారు. ఎంత అర్థం లేని విషయం. వెంకటరమణమూర్తి తిరుపతిలో ఆ పవర్ లేదుట, వాడపల్లిలో పవర్ వచ్చిందిట. అది ఎంత అర్థం లేని విషయం చెప్పండి. చాలా. అవునమ్మా. వేల అంటే కొలది ఇప్పుడు జనం మనకి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ తప్పు అని తెలియనప్పుడు అమ్మా మనం అడగకుండా అయిపోతుంది కదా. తండ్రి ఈ టైంలో నువ్వే ఏది కరెక్టో అది చెయ్యని అనుకుంటే బెస్ట్ కదా. ఇప్పుడు ఏదన్నా పరిస్థితి ఉంది, దానికి ఆయన మనకు చేస్తున్నది ఏది కరెక్టో చేస్తున్న వాడికి మళ్ళీ అది కూడా అనుకోవాలా? రాబర్ట్ అలా బ్రౌనింగ్ అంటారు. అన్న ఆయన ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ ఏ రైట్ వే అని అతను గ్రహించి ఒక చిన్న పోయం రాస్తాడు. అలాగా అన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మన గ్రహింపు లేదు. మేడం గ్రహింపులు. చెప్పండి. అమ్మా చాలా బాగుంది టాపిక్. మీరు అన్నారు కూడా మధ్యలో చిన్న మాట మాట్లాడుతున్నా. మీరు వాడపిల్ల అన్నారు కదా, ఇక్కడ చిలుకూరు బాలాజీకి వీసాల దేవుడు అని పేరు. మా అబ్బాయి మొన్న అంటున్నాడు, ఇప్పుడు అందరూ అమెరికా వీసాల కోసం చిలుకూరు టెంపుల్ చుట్టూ తిరగమను, ఎంతమందికి వస్తుందో లేదు, ఇప్పుడు చూస్తానంటున్నాడు. చిలుకూరు నుంచి బాడపల్లికి వచ్చేసింది షిఫ్టింగ్.
అవునా? నీకు తెలియదు ఇంకా అప్ టు డేట్ జ్ఞానం. పెడుతున్నారని తెలుసండి, ఇంత తెలియదు మీరు చెప్పినంత. ఒకప్పుడు వీళ్ళు మార్చేస్తారు, చిలుకూరు నుంచి ఇప్పుడు వాడపల్లి, వాడపల్లి నుంచి చిన్న తిరుపతి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడికో. ఒక దేవుడిలోనే ఇన్ని విభేదాలు సృష్టిస్తున్నారు. మానవుడి మైండ్ అలాంటిది. అందుకని ఈ విభజన అదంతా స్వార్థం కోసం ఎన్నో రకాలు చేస్తామండి. కానీ ఇవాళ నాలెడ్జ్ పాయింట్స్ అనేవి చాలా హైయెస్ట్ ఉన్నాయమ్మా. అంటే ఏమిటా? ఎట్లా అంటే ఏమిటట అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఇప్పుడు ఇది మంచిది ఇది చెడు అంతా మీరే చేయండి అని కూడా అనుకోవద్దు. ఓకే, నిష్కామంగా పనులు చేసుకుంటూ పోతే ఇది అవుతుంది. ఎందుకంటే తర్వాత ఆయన అంతా ఏంటిది ఒకసారి సహాయం. వినండి, ఆయన అంతా చేస్తూనే ఉన్నాడు. చేస్తున్న వాడికి మనం చెప్పక్కర్లే, మనం అవగాహన చేసుకుంటే చాలు. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్ అంటారా? అంటే జస్ట్ యాక్సెప్టెన్స్ లైక్ కూడా కాదు, ఎవ్రీథింగ్ ఈస్ డన్. అక్కడ యాక్సెప్టెన్స్ మనస్సు రేంజ్ అది. అందుకని మనస్సుకు మనసు అతీత స్థాయిలో కరెక్ట్. అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి. ఓకే, అది జరుగుతున్నాయని తెలుసుకునే స్థితి మనకి లేదు, అంతే. మనకు లేదు. కరెక్ట్. అది ఎట్లా వస్తుందమ్మా మరి? అంటే మనం ఇక ఏమనుకున్నా అది మన స్థాయికి వెళ్ళిపోతుంది అంటుండ్రు కదా. ఎందుకంటే సో మరి ఎట్లా అనుకోవడం అంటే ఎందుకండి? ప్రజెంట్ అన్ని మూమెంట్. కరెక్ట్ గానే జరుగుతున్నప్పుడు అనుకోవాల్సిన మనస్సు ఎందుకు అక్కడ? యా యా కరెక్ట్. సో అటువంటప్పుడు మనం ఇంకా మీరు అన్నట్టు ప్రజెంట్ మూమెంట్ ఒక్కటే ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఆ ఆ, దైవత్వం యొక్క లీలలు, కృష్ణమూర్తి గారు ఎలాగా ఇంత సౌందర్యంగా ఉంది, ఇవాళే చూసినట్టు చెప్తారు ఈ క్షణమే. అలా చూడగలగాలి మనం కూడా. ఉమ్, నిన్నటిదే కదా అంటూ పాత దృష్టి అలాంటివి కాదు. పూర్వ జ్ఞాపకాలు ఏం లేకుండా, పాస్ట్ ఉమ్. నాలెడ్జ్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. ఓకే. అయితే అమ్మ ఆల్రెడీ జరిగిపోయేది బ్రహ్మ రిటర్న్ చేస్తాడంటారు కదా, రాస్తాడంటారు కదా. కానీ కొన్ని బ్రహ్మకేమి కొన్నిసార్లు పట్టింది వినండి, మన వాళ్ళు ఎందుకంటే కన్వీనియన్స్ కి ఇంకోళ్ళ మీద తోసేస్తారు. తన కర్మని బట్టే అన్ని జరుగుతాయి కదండి. ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చేశారంటారు. కర్మ చేసిందా దేవుడు చేసాడా? మేడం, కృష్ణమూర్తి గారి కర్మను కూడా నమ్మారా లేదా అండి కృష్ణమూర్తి గారి దాంట్లో? నమ్మకం ఏమిటండి? ఆయనకి నమ్మకాలు కావు, ఓ, ఎదురుగుండా ఉన్న దాన్ని చూస్తున్నారు కదా. అదే అదే అదే. ఆయన నమ్మకమే అడ్డు ఆత్మ సాక్షాత్కారానికి. నమ్మకం కూడా ఒక ఆలోచనే. ఓకే ఓకే. ఏది నమ్మక్కర్లే. సూర్యుడు వచ్చాడని అనుపమ గారు నమ్ముతారా అని అడిగినట్టుంది. అదే అదే. అది ఆటోమేటిక్ గా జరిగేది యాక్చువల్ గా. కరెక్ట్. సూర్యుడు కానీ నమ్మకం కొన్ని కాదు, కొన్ని యథార్థం. కొన్ని కొన్ని యథార్థాలు మనం అడగము, కానీ అది అన్ని విషయాలలో అప్లికబుల్ గా అయితలేదు కదమ్మా. అది అంటే మనసు అడ్డు వల్లనే ఇట్లా జరుగుతుందేమో. ఇప్పుడు యథార్థాలు అన్ని మనం అంటే ప్రతి క్షణం అది జరిగేదే, జరుగుతున్నదే, అది ఆల్రెడీ డిసైడెడే. కాకపోతే దాని గురించి మళ్ళా మనకు చర్చ ఎందుకు, ఆలోచన ఎందుకు, నమ్మకం ఎందుకు జ్ఞానం అది. అనేది అర్థం అవ్వాలి. అమ్మా లోపల పేరుకుపోయిన అజ్ఞానం. అదే ఇప్పుడు మీరు అన్నట్టు సూర్యుడు కరెక్టే. మరి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అని అంటే అవునా అంటే అది ప్రతి ఒక్క విషయం అట్లనే అడిగినట్టునే ఉంటది. ఇది ఎందుకంటే నమ్మకమా? అది అది యథార్థం. ఉమ్, అది నమ్ముతారా యథార్థం లేదా అని ఎవరైనా అడుగుతారా? సూర్యుడు అడగరు. ప్రత్యక్షంగా కనిపిస్తుంటే నమ్మకం ఎందుకు అక్కడ? అట్లా అన్నిట్లలో మనం అప్లై చేసుకోగలగాలి. అంటే అన్ని ఆటోమేటిక్ అవే జరుగుతూ ఉంటాయి. కానీ ఇది కరెక్టా అది కరెక్టా, నమ్మడమా తప్ప ఆ రైటా, కరెక్టా అన్న ఇవన్నీ జడ్జిమెంట్ ఎక్కడొస్తుందండి? మనస్సుకు ఉండాలి. వస్తుంది. అందుకనే కృష్ణమూర్తి గారు ఏమంటారు? జడ్జిమెంట్ లేని మనసుకొస్తుంది. మనస్సుతో చూడమంటారు. ఆయన అలా చెప్పడంలో మనం అవగాహన చేసుకుంటే ఎంతో జ్ఞానం ఉంది. ఉమ్, చాయిస్లెస్ గా చూడమంటారు. ఇది నాకు అవునమ్మా. బాగుందా బాగోలేదా, Choiceless. అలా చూస్తున్నంతసేపు పట్టుబడిపోతాం, బంధించబడతాం. ఉమ్. అదే క్లారిటీ ఉండాలని చెప్పారు లాస్ట్ టైం కూడా. చాయిస్ ఎక్కడైతే ఉండదో అప్పుడు క్లారిటీ ఉంటది. సో క్లారిటీ ఎప్పుడైతే ఉంటుందో మనకి ఇంకా ఇంకా ఇది తప్ప రైటా ఇవన్నీ ఇంకా అంటే లైక్ మనసు స్థాయి కాదు అది. అది ఒక్కటి చాయిస్ లెస్ ఉండగలిగితే అది మనసుకు అతీతమైనటువంటి నెక్స్ట్ స్టేజ్ అని చెప్పారు. ఉండగలగడం కాదండి, మీకు ఎప్పుడైతే మీలోకి అవగాహన వస్తుంటో ఆటోమేటిక్ గా ఇది జరిగిపోతుంది సహజంగా. కరెక్ట్.
సహజంగా జరిగేదానికి ఇప్పుడు మనము బలవంతంగా ఇట్లా ఉండగలగడం అనే క్వశ్చనే లేదు. సౌరీస్ గారు కూడా చెప్పేవారు చాలా సహజంగా జరగాలి క్వశ్చన్ లేదు. జరుగుతుందట. సహజంగా జరగాలనేవారు. అది బలవంతంగా జరిగితే జరిగేదే కాదు. ఉమ్. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి ఆ నియమాలు ఏం లేవు. అలా జరుగుతుంది. అలా అవుతాం మనం అంతే. కరెక్ట్. అనుకోవడానికి కూడా ఏం లేదు ఇంకా అంతే. ఉమ్. అనుకోవద్దు కూడా ఏదైనా కూడా. ఇప్పుడు ఏంటంటే అనుకోవడం కూడా ఇదే కదా. అంటే ఇప్పుడు పాస్ట్ నాలెడ్జే మనం కంపారిజన్ ఉండకూడదు, అది పెట్టుకోకూడదు, ఉన్నది ఉన్నట్టుగానే చూడాలి. ఇవన్నీ పాయింట్స్ గత 15 days గా ఇవే నడుస్తున్నాయి కదమ్మా. అంటే నేను అనే టాపిక్ నుంచి నెక్స్ట్ ఇవన్నీ, అంటే మీరు అన్నట్టు ఎప్పుడు ఏం చదువుకుంటున్నామో అది అంటే మననం శరీరం నేను చేసుకుంటూ అనే ఉంటే ఆ పరిమితత్వం పాయింట్ అనేది ఉన్నంతసేపు మనస్సు అలాగే ఉంటుందండి. శరీరం నేనా నా పనిముట్టు మని చేసే పనిముట్టు అంతే. కానీ నేను శరీరాన్ని అనుకునేసరికల్లా ఎంత మీరు వద్దనుకున్నా ఈ అజ్ఞానం అక్కడ వచ్చి కూర్చుంటుంది. నాకు నచ్చినవి, నాకు నప్పనివి, నాకు కష్టమైనవి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అజ్ఞానం. నాకెవరు అంటే నిరంతరం బాడీ నేను, బాడీ నేను, బాడీ నేను. అది మనం పోగొట్టుకోవట్లేదు. అవునమ్మా. అంటే ఇప్పుడు ఇట్లా అనుకోవచ్చు. అంటే అనుకున్నది కూడా మళ్ళీ అది మనసే చేస్తున్నది అంటున్నారు. ఎట్లా అంటే అసలు నేను కాదు, ఆ భగవంతుడే నాతో అన్ని చేపిస్తున్నాడు అని నేను అనుకోవచ్చు అన్నది అంటారా? ఒక నేను ఆలోచన అన్నది అనుకోవట్లేదు కదా. చెప్పారు కదండి కృష్ణమూర్తి గారు, దాంట్లో విన్నావా? నేనన్నది ఒక ఆలోచన. అన్వేషకుడు, అవును, చూసేవాడు ఇవన్నీ ఆలోచనే. ఆలోచనే. కరెక్ట్. అవునమ్మా, కరెక్ట్. అంతేలేండి మీరు అన్నట్టు. అప్పుడు ఇంకా మీకు ఏం ఎప్పుడైతే అనుకోకుండా నేనన్నది ఆలోచన అని తెలిసిపోయిందో మీరు ఇంకా అనుకోవడం లేదు, జరుగుతున్నది చూస్తారు, చూసేవాడు లేకుండా. చూస్తారు. ఎందుకంటే మనం ప్రజెంట్ మూమెంట్ లోనే ఉంటాం కాబట్టి ఇంకా ఇంకేది జరిగేది ప్రెసెంట్ అది పాస్ట్ గమనిస్తూ కూడా వెళ్ళిపోవడం ఉండదు అక్కడ. ఎందుకంటే ఉండదు అక్కడ. ఇదంతా మనస్సు విడదగొట్టుకున్నాయి. అవునమ్మా, కరెక్ట్. ఆయన ఒక దగ్గర ఒక వాక్యం చెప్పారు, నెయిదర్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ నార్ ఇన్ ద పాస్ట్ బట్ ఇటర్నల్ అంటారు. అంటే ప్రెసెంట్ లో జీవించకండి, పాస్ట్ లో జీవించకండి, శాశ్వతత్వంలో జీవించండి అని. ఈ ప్రెసెంట్ పాస్ట్ మనం కల్పించి మనసు కల్పించినవే. ఓకే. ఇప్పుడు అవునమ్మా, మాధురి గారు కరెక్ట్. ఏమైనా మాట్లాడతారా? ఒక్కసారి క్లాస్ అవుతున్నది, తర్వాత మాట్లాడతానండి. హలో. ఏంటండి? ఆ, అలాగే అలాగే. ఓకే. తీసే ఉంది కింద. నీకో ఈ అబ్బాయిలు కూడా ఉన్నారు ఇంట్లో. అలాగే. ఓకే. మాధురి గారు చెప్పండి, వింటున్న దాంతో డిస్కస్ చేయండి. అదే అదే చాలా బాగా చెప్పారండి. అంటే చాలా ఎగ్జాక్ట్గా మీ క్వశ్చనింగ్ చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఏ విషయంలో? ఉన్నది ఉన్నట్టు ఉండటం అంతే. ఇంకా పాస్ట్ అంటే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కి చెప్పే మీరు తిరిగి అడిగే క్వశ్చన్స్ కూడా అక్కడ ఏమీ లేదు. ఎటర్నిటీ ఈజ్ నాట్ కంటిన్యూటీ అని ఉన్నదాంతో ఉండటమే. ఇంకా అక్కడ అంతే. టైమ్లెస్ స్టేట్. కరెక్ట్, టైమ్లెస్. ఇంకేం అనుకోవటము లేదు, అనుకునేది చేసేది మొత్తం సెల్ఫే. ఏం చేసినా ప్రతి అది కదలిక సెల్ఫ్. సెల్ఫ్ మూమెంటే. ఉండాలన్నా లేదన్నా, ఇది ఎవరు చేస్తున్నారన్నా, ఇది ఎందుకు జరిగిందన్నా, జరగాలన్నా మొత్తం పరిమితమైన మనస్సు ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుంచే మూమెంట్ జరుగుతుంది. అతీతంగా, అన్నిటికీ అతీతంగా, అనంతంగా, అన్లిమిటెడ్ గా ఏ ఎటర్నిటీ అయితే ఉందో అది మాత్రమే సత్యం. అంతే. మనకి ఎక్కడో బాడీ నేనన్న ఐడెంటిఫికేషన్ వల్ల ఈ బాధలు పడుతున్నాం. ఈ ఫాల్స్ ఇల్యూజన్, అది నేను అని ఇమేజ్, సెల్ఫ్ ఇమేజ్ చుట్టూ తన్ని పెట్టుకొని ఐడెంటిఫికేషన్స్ ని, అటాచ్మెంట్స్ ని
ఇక్కడే తిరుగుతా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ లో, ఈ మెమరీస్ లో తిరుగుతుంది భయంతో. అన్ని రకాల ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్, మెమరీస్ అంటే కదలికే నేను. అసలు అయినది ఏంటంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినది బాడీ నేను కాను అనే పాయింట్ గట్టిగా గుర్తుంటే మ్యాక్సిమం మనకి అంత గైడెన్స్ ఉంటుంది. మ్మ్. ఐడెంటిఫై అయిపోవడంలో మనం అన్నీ కోల్పోతున్నాం. ఇప్పుడు మీరు బాడీ నేను కాదు అని చెప్పేది ఎలాగా? మన సెల్ఫ్ ఇమేజ్ గురించా? మన గురించి మనకున్న ఇమేజ్ గురించా? ఇమేజే కాదు, ప్రతి నిమిషం నేను అనడంలో బాడీ నేను, మనసు నేను అని కదా ఐడెంటిఫై అవుతున్నాం. ఐఎమ్ దిస్ బాడీ. ఈ బాడీకి సుఖం ఏమిటి, ఈ బాడీకి కష్టం ఏమిటి, అవే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ బాడీ యొక్క అంటే మా మైండ్ యొక్క అభిప్రాయానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు, భిన్నంగా. సో దిస్ ఓన్లీ వి గివ్ ఇంపార్టెన్స్ కదా, ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్ అండ్ బాడీ. మ్మ్. ఆలోచనలు. ఆ ఐడెంటిఫికేషనే చాలా చికాకులను కలగజేస్తుంది. నా వాళ్ళు, మ్మ్. నాకు చెందిన వాళ్ళు, పరాయి వాళ్ళు. నేను ఇదంతా కూడా బాడీనైతేనా అనే భావన గట్టిగా దృఢంగా ఉండబట్టి నా వాళ్ళన్న భావన వచ్చింది. లేకపోతే నా వాళ్ళెవరు? ఇదంతా కూడా నేను అనే ఇమేజ్ చుట్టూ పెట్టుకున్న బొమ్మలే కదా. అంతే. థ్యాంక్స్ అండి. అంతే. ఓకే అండి, చాలా ముగించేద్దాం. బాగా. అందరికీ నమస్కారం. నమస్తే అండి అందరికి. ముగించేస్తున్నాను.